హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. కొంచెం లేట్ అయింది ఈరోజు, ఏమనుకోవద్దు. అంటే నేను రిటర్న్ జర్నీలో ఉన్నా హైదరాబాద్ నుంచి. సో ఆ క్రమంలో మధ్యలో ఆగి చేస్తున్నాను అనమాట. మన మ్యాగజైన్ అయితే మాత్రం ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ అయిందండి. అసలు ఫస్ట్ ఎడిషనే దాదాపుగా 28,000 కాపీలు బయటికి ఇస్తాను అని నేను కూడా ఊహించలేదు. ఒక 3-4 నెలల తర్వాత 1,00,000 కాపీలు అవుతాయని చాలా మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. అంటే ఇంత ప్రొఫెషనల్‌గా ఏదో మ్యాగజైన్ తీసుకొస్తున్నాడు అంటే ఏదో అనుకున్నాం గానీ, ఇంత ప్రొఫెషనల్‌గా కంటెంటు, క్వాలిటీ, ఫాంటు, డిజైను ప్రతీదీ కూడా ఇంత ప్రొఫెషనల్‌గా, ఇంత పకడ్బందీగా ఉంటదని ఊహించలేదని చాలామంది చెప్తున్నారు. తీసుకున్న ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో, అంటే నేను అనుకున్న దానిలో ఒక 60-70% ఇవ్వగలిగాను. ఇంకా చాలా చేస్తాను. మ్యాగజైన్ ద్వారా మనం చాలా చేయొచ్చు. ఒక కొత్త మీడియాని, ఒక కొత్త చైతన్యాన్ని దానిలో క్రియేట్ చేయాలి. సో మీకు కావాలి అనుకుంటే మాత్రం, మ్యాగజైన్ మాకు కూడా కావాలి అనుకుంటే మాత్రం మీరు ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి జస్ట్ మెసేజ్ చేయండి. ఇక మీదట మంత్లీ సబ్స్క్రిప్షన్స్ ఉండవండి. ఏదో ఈ నెలకు పంపించండి చూస్తాము అనే ఉండదు. ఇయర్లీ సబ్స్క్రిప్షన్స్ లేదా 6 మంత్స్కే తీసుకోవాలి. 9391335993 9391335993 ఆ నెంబర్కి మెసేజ్ చేసి 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలండి. అలా తీసుకున్న వాళ్ళకి ఈ మంత్ నుంచి ఇంకా రెగ్యులర్గా పంపిస్తామన్నమాట. సరే, ఇక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 1 తేదీ నుంచి జరగబోతున్నాయి కదా. సో ఈ సమావేశాల్లోనే ఈ అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ ఒక బిల్లు ప్రవేశపెడుతున్నారంట. అది ఈనాడులో బ్యానర్లో రాశారు. అలాగే నాసా నుంచి పదవీ విరమణ చేసిన సునీత విలియమ్స్, భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ పదవీ విరమణ చేసినట్టు అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. గత డిసెంబర్ 27న ఆమె పదవీ విరమణ చేసినట్టు సంస్థ అధికారికంగా వెల్లడించింది. 27 సంవత్సరాలకు పైగా నాసా కోసం పనిచేసిన సునీత 3 సార్లు అంతరిక్ష యాత్ర చేశారు. సో ఆమె పదవీ విరమణ చేశారంట. సో అది బ్యానర్లో ఈనాడులో రాశారు. తర్వాత సీఎం గారు దావోస్ పర్యటన, సీఎం గారు అండ్ లోకేష్ గారు అండ్ మంత్రుల బృందం దావోస్ పర్యటనలో భాగంగా అక్కడ అంతా పాజిటివ్గా జరుగుతోంది. పారిశ్రామికవేత్తలకు రియల్ టైంలో అనుమతులు, ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చాం, పెట్టుబడులతో అభివృద్ధి, దాంతోనే సంక్షేమం సాధ్యం, జాతీయ అంతర్జాతీయ మీడియాతో చంద్రబాబు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలకు అనుమతుల నుంచి పరిశ్రమల స్థాపన వరకు ప్రతి అంశాన్ని రియల్ టైంలో పర్యవేక్షిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో పెట్టుబడుల ప్రతిపాదనలకు త్వరితగతిన అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. అలాగే 15వ తేదీ తర్వాత ఆర్సెలర్ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారంట. యాక్చువల్లీ ఆర్సెలర్ మిత్తల్ ఉక్కు పరిశ్రమ ఏడాది కిందటే కన్ఫర్మ్ అయింది. కానీ ఇప్పటి వరకు ఎప్పుడు శంకుస్థాపన చేస్తారనేది క్లారిటీ రాలేదు. ఇప్పుడు సీఎం గారు దావోస్లో చెప్పారు 15వ తేదీ తర్వాత చేస్తామని. ఈ దావోస్ పర్యటనకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో చాలా క్లియర్గా రాశారండి. ఏపీ బ్రాండింగ్ దావోస్ వేదికగా రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు, రాష్ట్రం గురించి ప్రపంచ పారిశ్రామిక రంగం చర్చ, మాది పరిశ్రమల స్నేహపూర్వక ప్రభుత్వం, ఈజ్ ఆఫ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పెట్టుబడులతో వచ్చిన వారికి తక్షణమే అనుమతులు, విశాఖకు గూగుల్ రాక గొప్ప వరం, మంత్రి లోకేష్ చొరవతో సాధించగలిగాం, సంస్కరణలతోనే యువతకు ఉపాధి, సీఎం, అంతర్జాతీయ మీడియాతో బాబు మాట మంత్రి. సో దావోస్లో కూడా ఏపీ గురించి పాజిటివ్గా చర్చ జరుగుతోంది. ప్రపంచ పారిశ్రామికవేత్తలు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి చర్చించుకుంటున్నారు. ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయి, దానికి కారణం ఏంటి అనేది రకరకాల అంశాలను అక్కడ మాట్లాడుతున్నారు. అది చూడొచ్చు. అలాగే ఆంధ్రజ్యోతిలో పక్కన ఈ డొనాల్డ్ ట్రంప్ని వ్యతిరేకిస్తూ, ఆయన మోనోపలిజాన్ని వ్యతిరేకిస్తూ యూరప్ దేశాలకు చెందిన ప్రతినిధులు, ఆ దేశాధినేతలు ఒక సంయుక్త ప్రకటన ఇచ్చారు. ట్రంప్నకు యూరప్ బానిస కాదు, గ్రీన్లాండ్ అంశంలో మాదంతా ఒక్కటే, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బ్రిటన్, బెల్జియం ప్రకటన. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ట్రంప్ ఫైర్, బలవంతుడిదే రాజ్యం అనే పరిస్థితి తీసుకొస్తున్నారు, అంతర్జాతీయ నిబంధనల్ని ధ్వంసం చేస్తున్నారు,
అడ్డు అదుపు లేని సుంకాలను ఒప్పుకునే ప్రసక్తే లేదు. మన వద్ద కూడా బలమైన ఆయుధం ఉంది. ఇతర దేశాలు యూరప్ మార్కెట్లలోకి ప్రవేశించడాన్ని కఠినతరం చేద్దాం. ట్రేడ్ బజుకాను వాడదాం. మ్యాక్రాన్ ఆర్థిక బలిమిని ఆయుధంగా వాడుకుంటున్నారు. పద్ధతి లేకుండా వాణిజ్య నిబంధనలు రూపొందిస్తున్నారు. ఇది ఎంతో కాలం కొనసాగదు. కెనడా ప్రధాని కార్ని మా మీద పన్నులు వేయండి, 24 దేశాల సంపన్నులు లేక. సో దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుంది కదా, ఇక్కడికి యూరప్ దేశాల ప్రతినిధులు, ఆ దేశాధినేతలు కొంతమంది వచ్చారు. వాళ్ళు ట్రంప్ వైఖరికి వ్యతిరేకంగా గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ బలవంతంగానైనా ఆక్రమించాలని చూస్తే మేము ఊరుకోము అని బలంగా నిన్న వాళ్ళ వాదన వినిపించారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సును అందుకు వేదికగా చేసుకున్నాయి. ట్రంప్ గీత దాటితే ఎదురుదాడి తప్పదని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ చేసిన ప్రకటనలు సంచలనంగా మారాయి. సో ఇది చూడొచ్చు ప్రపంచ ఆర్థిక వేదిక. ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల గురించి ఒకవైపు ఆంధ్రజ్యోతిలో కవర్ చేస్తూ, మరోవైపు ట్రంప్ వైఖరికి నిరసనగా యూరప్ దేశాల ప్రతినిధులు ఏ విధంగా మాట్లాడారు అనేది కూడా హైలైట్ చేసి రాశారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ దావోస్లో ఉన్నారు. ఆయన కూడా మేము గ్రీన్లాండ్ స్వాధీనానికి మేమేం బలప్రయోగం చేయను, ఆ భూభాగాన్ని ఒక్క అమెరికా మాత్రమే కాపాడగలదు, దీనికి సంబంధించిన చర్చలు వెంటనే ప్రారంభం కావాలి, నాటో ఓకే అంటే సరే, లేదంటే గుర్తు పెట్టుకుంటాం, యూరప్ సరైన దిశలో ప్రయాణించట్లేదు, దావోస్లో ట్రంప్. అది కూడా చూడొచ్చు. సో ఈ దావోస్ అంశాలను పక్కన పెడితే, అసెంబ్లీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ల మహాసభలో నిన్న మాట్లాడుతూ అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను రీకాల్ చేయాలి, ఆ హక్కును ప్రజలకు కల్పించాలి, విధులు నిర్వర్తించిన వారికి వేతనాల్లో కోత పెట్టాలి. చట్టసభల సభాపతుల 86వ అఖిల భారత మహాసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు. సో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన అంశాలను చూడొచ్చు. సో ఇది ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే, అప్పటికి వినకుంటే రీకాల్ చేసే హక్కును ప్రజలకు కల్పించాలి, అవసరమైతే చట్టాన్ని సవరించాలి. అఖిల భారత స్పీకర్ల సమావేశం అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి వాళ్ళకి రాకపోతే రీకాల్ చేసే హక్కు ప్రజలకు ఉండాలని ఒక కొత్త పాయింట్ని అయ్యన్న పాత్రుడు గారు నిన్న స్పీకర్ల సదస్సులో కేంద్రం ముందుంచారు. పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువల పెంపు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి. సైలెంట్గా భూముల విలువలు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారండి. భూముల మార్కెట్ విలువలు పెంచితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి, తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుద్ది. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర, అప్పటి నుంచి వచ్చే ఎన్నికల వరకు రోడ్లపైనే ఉంటా. ఏలూరు నియోజకవర్గ వైకాపా కార్యకర్తలతో భేటీలో జగన్. ఏడాదిన్నర కాలం తర్వాత పాదయాత్ర ప్రారంభించనున్నట్టు మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రకటించారు. ఫిబ్రవరిలోనో ఆ పై నెలలోనో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇక ప్రభుత్వానికి మిగిలింది 3 ఏళ్ళు. అందులో 1.5 సంవత్సరం తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి 1.5 సంవత్సరం నేను జనంలోనే ఉంటాను. వచ్చే ఎన్నికల్లో మనం అధికారంలోకి వస్తాము. సో నేను పూర్తిగా జనంలోనే ఉంటానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. అది సాక్షిలో రాశారులే, చదువుదాం. వాళ్ళ వార్తలు వాళ్ళ పేపర్లో చదివితేనే కిక్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రియాలిటీ షోగా ఊహల్లో రాస్తారు కాబట్టి మనం కూడా కాసేపు అందులో విహరిద్దాం. ఐసు ముక్క అడుగుతున్నాం, అది కూడా ఖనిజాల కోసం కాదు, రక్షణకే. బలప్రయోగం చేయం, గ్రీన్లాండ్ విషయంలో నాటో అంగీకరించాల్సిందే, దావోస్ సదస్సులో ట్రంప్. సో ఇది ఇక్కడ రాశారు. తర్వాత ఇక్కడేమో నీరు తీసుకోమంటారు, సుప్రీంకోర్టులో అడ్డుకుంటారు. తెలంగాణకు నిర్దిష్ట విధానాలు లేవు. గోదావరి నుంచి 240 టీఎంసీలను ఆ రాష్ట్రం మళ్లిస్తోంది. కృష్ణా నుంచి ఏపీ నీటి మళ్లింపు తప్పదు, అందుకు చట్టబద్ధ రక్షణలు ఉన్నాయి. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట ఏపీ వాదనలు. గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని, ఇతర బేసిన్లకు ఏపీ మళ్లించుకోవచ్చని ట్రైబ్యునల్లో తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. మరోవైపు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు అడ్డుపడుతోంది. డిపిఆర్ను తయారు చేయకుండా నిలువరించాలంటూ సుప్రీంకోర్టులో కేసు వేసింది. తెలంగాణ ప్రభుత్వానికి నిర్దిష్ట విధానాలు అంటూ లేవు అని ఢిల్లీలో బుధవారం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట ఏపీ ప్రభుత్వ సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా వాదించారు. నిర్దిష్ట విధానాలు లేవు, వాళ్ళ రాజకీయమే వాళ్ళకి పరమావధి. వాళ్ళు రెచ్చగొడతారని, వాళ్ళు జనాలను ఉసుగొల్పుతారని వీళ్ళకి భయం. ముప్పవరం నుంచి
కాజా వరకు యాక్సెస్ కంట్రోల్ కారిడార్ డిపిఆర్ తయారీ గుత్తేదారు సంస్థ ఎంపిక 100 కిలోమీటర్లకు ఏడాదిలో సిద్ధం కానున్న టీపీఆర్. సో ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని ముప్పవరం నుంచి గుంటూరు జిల్లా కాజా వరకు యాక్సెస్ కంట్రోల్ కారిడార్ ఉంటాయంట. అంటే హైవే అంతా ఎక్కడ అవాంతరాలు లేకుండా వేగంగా ప్రయాణించవచ్చు. సాధారణంగా హైవేకి ఆనుకుని ఉన్న గ్రామాలు, పట్టణాల వద్ద వాహనాలు నేరుగా హైవేలోకి వచ్చి చేరుతుంటాయి. కొన్ని కూడళ్ల వద్ద ఆకస్మికంగా మలుపు తీసుకుంటూ ఉంటాయి. యాక్సెస్ కంట్రోల్ హైవేలో అటువంటి ఏమీ ఉండవన్నమాట. ఇక మద్యం కేసు నిందితులకు సుప్రీంకోర్టులో చొక్కెదురు. బెయిల్ రద్దుపై హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి పిటిషన్లు కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలని ఆదేశం. అంతవరకు మధ్యంతర రక్షణ పొడిగింపు. సో వీళ్ళకి మధ్యంతర బెయిల్ కొనసాగిస్తూ వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్న బాలాజీ గోవిందప్ప, పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డిలకు సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ను ఏపీ హైకోర్టు కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ వారు ముగ్గురు వేసిన ఎస్ఎల్పీలను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం మళ్ళీ ట్రయల్ కోర్టుకే వెళ్లాలని ఆదేశించింది. అంతవరకు వారికి గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణను పొడిగిస్తున్నట్టు పేర్కొంది. అంటే మధ్యంతర బెయిల్ పొడిగిస్తున్నాము, కానీ మీకు రెగ్యులర్ బెయిల్ కావాలంటే మాత్రం ట్రయల్ కోర్టుకే వెళ్ళాలి అని సుప్రీంకోర్టు వాళ్ళకు సూచించింది. సో ఇందులో మధ్యంతర బెయిల్ పొడిగింపు అనే అంశం వాళ్ళకు పాజిటివ్. రెగ్యులర్ బెయిల్ కోసం వాళ్ళు వేసిన పిటిషన్ను తిరస్కరించడం, బెయిల్ రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకంగా వాళ్ళు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించడం వాళ్ళకి వ్యతిరేకం. అంటే ఒక పాజిటివ్ అంశం ఉంటే 2 వ్యతిరేక అంశాలు ఉన్నాయి. వీళ్ళకి ఇచ్చిన పాజిటివ్ అంశాన్ని మాత్రమే సాక్షిలో కవర్ చేస్తారు. ఇదిగో ఆ ముగ్గురికి రక్షణ పొడిగింపు. అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశం. అంటే మధ్యంతర రక్షణకు పొడిగించారు అంతే. దాన్ని వీళ్ళు ఏదో పండగలాగా హైలైట్ చేసుకున్నారు. దుఃఖంలో ఉండి 5గురికి ప్రాణదానం. వసంతరాయల కుటుంబానికి చేతులెత్తి మొక్కుతున్న ప్రభుత్వం తరపున వారిని ఆదుకుంటాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రోడ్డు ప్రమాదంలో ఇంటి పెద్దను కోల్పోయి పుట్టిన దుఃఖంలో ఉండి కూడా అవయవదానంతో మరో 5గురికి ప్రాణదానం చేశారు. ఇది మామూలు విషయం కాదు. చందు వీర వెంకట వసంతరాయల కుటుంబాన్ని మనస్ఫూర్తిగా చేతులెత్తి మొక్కుతున్న వారి స్ఫూర్తిని అభినందిస్తున్నానని, భార్య కుమారుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కత్తివెన్ను మండలం గరిసపూడి పంచాయతీ పరిధి పెద చందాలకు చెందిన జనసేన క్రియాశీల సభ్యుడు చందు వీర వెంకట వసంతరాయల కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ బుధవారం పరామర్శించారు. సో ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినప్పటికీ ఇమీడియట్గా ఆయన అవయవదానాలు చేయడం ద్వారా ఆయన అవయవాలను మరో 5గురికి అమర్చడం ద్వారా ప్రాణదానం చేశారు. అది పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు. ఇక వైకాపా కీలక నేత పనులపై కొరడ. ఆర్ఎండ్బీలో మరో 12 మంది అధికారులకు నోటీసులు. ఎన్డీడీబీ రోడ్ల విస్తరణలో అవకతవకలపై చర్యలు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా కీలక నేత వైకాపా హయాంలో అడ్డగోలుగా చేసిన పనులపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్డీబీ నిధులతో చేపట్టిన పనులు నాణ్యంగా లేకపోయినా బిల్లులు చేసుకున్నందుకు సహకరించిన 12 మంది ఆర్ఎండ్బీ అధికారులపై కొరడా జులిపించాలని నిర్ణయించారు. బాధ్యులైన 6గురు ఏఈలు, 4గురు డిఈలు, 2 ఈఈలకు సంజాయిషీ నోటీసులు జారీ చేయాలని, వారి వివరణ పరిశీలించి తదుపరి చర్యలకు ఉపక్రమించాలని బుధవారం ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్టీ నాగబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పొంగనూరు, పలమనేరు, పీలేరు నియోజకవర్గాల్లో నాణ్యత లేకుండా నిబంధనలు ఉల్లంఘించి వేసిన పనులకు సంబంధించి ఎవరిదో తెలుసుగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది. పెద్దిరెడ్డి వారికి సంస్థలకు సంబంధించిన వ్యవహారం. కోర్టులో అరెస్టు, పోలీసులపై చర్యలకు ఆదేశించండి. ఓటీసీలను అవకాశం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు వివరాలు ఇవ్వండి. గిరిజన ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టులు ఏర్పాటుపై ఆసక్తి వ్యక్తం చేసిన తమారా లీజర్. దావోస్లో సంస్థ ప్రతినిధులతో సీఎం భేటీ. ఇక స్పేస్ డ్రోన్ సిటీల్లో భాగస్వామ్యం వహించండి. యూఏఈ వాణిజ్య మంత్రితో భేటీలో సీఎం ప్రతిపాదన. అయోధ్య మ్యూజియానికి 233 ఏళ్ల కిందటి రామాయణం అంట. కప్పం కట్టలేదనే కాల్చేశారు. అనంతపురం ఎమ్మెల్యేపై వైన్ షాప్ నిర్వాహకుడు ఫిర్యాదు.
అనంతపురం ఎమ్మెల్యేని కట్టడి చేయాలి. అటువంటి ఎమ్మెల్యేలను కట్టడి చేయకపోతే ఆ ఎఫెక్టు ఆ జిల్లా మొత్తం పడతది. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. కొంతమంది ఎమ్మెల్యేలు. కావలి ఒకటి, అనంతపురం ఒకటి, తిరువూరు ఒకటి, ఇలా ఉన్నాయిలే అవన్నీ. ఇప్పుడు ఎందుకులే కానీ పేర్లు. వారం రోజుల్లో నిర్ణయాలు వెల్లడిస్తాం. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన విదేశీ నిపుణులు గ్యాప్ 2 ఆకృతులపై కూలంకష చర్చలు. గ్యాప్ 1 ప్రధాన డ్యాం పనుల పరిశీలన. భర్తను చంపేసి రాత్రంతా పాన్ వీడియోలు చూస్తూ గుంటూరు జిల్లాలో ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం. వామ్మో, ఏంటంటే బాబు ఇలా తయారవుతున్నారు వీళ్ళు. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. తర్వాత ఒంటరిగా కూర్చొని రాత్రంతా పాన్ వీడియోలు చూస్తూ గడిపింది. గుంటూరు జిల్లా దుగ్గరాల మండలం చిలువూరులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. చిలువూరుకు చెందిన ఉల్లిపాయల వ్యాపారి లోకం శివనాగరాజు 2 రోజుల కిందట అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయనకు లక్ష్మీ మాధురితో 2007లో వివాహమైంది. వీరికి 2 మగపిల్లలు. భార్య విజయవాడలో సినిమా హాల్లో టికెట్ కౌంటర్లో పనిచేసేది. ఆ సమయంలో సత్తెనపల్లికి చెందిన గోపితో పరిచయం అయింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త వ్యాపారాన్ని నామోషిగా భావించిన ఆమె ఆ వ్యాపారం మాన్పించేసింది. గోపి హైదరాబాద్లో కారు ట్రావెల్స్ నిర్వహిస్తుండటంతో అక్కడికి ఉద్యోగానికి పంపింది. కొంతకాలం తర్వాత నాగరాజు హైదరాబాద్ నుంచి చిలువూరు వచ్చేశారు. దీంతో భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. బిర్యానీలో 20 నిద్ర మాత్రలు కలిపి పొడిగా చేసి కలిపిందంట. బిర్యానీ తిన్న నాగరాజు గాఢంగా నిద్రపోయాడు. 11:30 గంటల సమయంలో ప్రియుడు వచ్చాడు. నిద్రపోతున్న నాగరాజు ఛాతిపై గోపి కూర్చోగా మాధురి దిండుతో ముక్కుపై అదిమి నొక్కిపెట్టి చంపేసిందంట. వామ్మో. ఇటువంటి క్రైమ్ స్టోరీలు బాధ అనిపిస్తాయి, కానీ ఇంట్రెస్ట్గా ఉంటాయి. అది మానవ నైజం. బంగారయ్య కేసులో 12 మంది వైకాపా కార్యకర్తల అరెస్టు. సో కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడిలో ఈ నెల 16న జరిగిన తెదేపా కార్యకర్త లాలం బంగారయ్య కేసులో వైకాపాకు చెందిన 12 మందిని మంగళవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఇదే తరహాలో గురజాల నియోజకవర్గంలో ఎందుకని అరెస్ట్ చేయట్లా? వైసీపీ కార్యకర్త సాల్మన్ రాజుని చంపిన వాళ్ళని. అది కదా పక్షపాతం అంటే. కాళ్ళ నొప్పులు తగ్గిస్తానంటూ కాటికి పంపాడు. పెద్దమ్మ పెద్దనాన్నకు విషం ఇంజక్షన్లు ఇచ్చి బా. సో ఇవి ఈనాడులో అంశాలండి. ఈనాడుని కాసేపు మనం పక్కన పెడితే సాక్షి చూస్తే యాజ్ యూజువల్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు బాదుడు, భారీగా బాదుడు, మార్కెట్ విలువల సవరణకు రిజిస్ట్రేషన్ శాఖ అనుమతి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, మార్కెట్ విలువ పెంచారు. దానివల్ల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుద్ది. మరి ఆదాయం లేనప్పుడు, అప్పులు పెరుగుతున్నప్పుడు అడ్డగోలుగా ఆదాయం సంపాదించడానికి ఇటువంటి ప్రజల మీద పన్ను భారం వేస్తారు తప్ప. ఇక మళ్ళీ పాదయాత్ర వచ్చే ఏడాది ప్రజల్లోకి, ప్రజల మధ్య ఉంటాను. నాకు తెలిసినంత వరకు 2027 సెప్టెంబర్ 1వ తేదీ, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఉంది కదా 2027న, అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు రెడీ అవుతారు. లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉంది కదా జూలై 7, 8 తేదీలు ఎప్పుడో, సో అప్పటి నుంచి అయినా ఆయన పాదయాత్రకు రెడీ అవుతారు. నాకున్న సమాచారం అది. అప్పటి నుంచి. కానీ ఆ పాదయాత్ర విస్తృతంగా ఉంటుందండి. 130 నుంచి 140 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఆయన పాదయాత్ర ఉంటుంది. అది ఇంటర్నల్గా ఒక 10 మంది సమాచారం. భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. దేశంలోనే ఒక పెద్ద రికార్డులా ప్లాన్ చేస్తున్నారు. సో ఆల్రెడీ 1.5 ఏడాదిన్నర అయింది. ఇంకో 1.5 ఏడాదిన్నర గట్టిగా ఫైట్ చేద్దాం, ఆ తర్వాత నేను జనంలోనే ఉంటాను అని ఆయన నిన్న చెప్పారనమాట. నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం. ఓహో. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టు, పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఏఐపిఐఏసీ ఆఫీసు ఎదుట ధర్నా, ఆందోళన చేస్తుండగా మంగళగిరి, తాడేపల్లి పోలీస్ స్టేషన్లకు తరలింపు. రాజ్యసభకు నితిన్ నబీన్. నితిన్ నబీన్ జాక్పాట్ కొట్టాడుగా. ఎమ్మెల్యే నుంచి బీజేపీ అధ్యక్షుడైపోయి ఇప్పుడు ఏకంగా రాజ్యసభకు, రేపు పొద్దున్న కేంద్ర మంత్రి కూడా ఇచ్చేస్తారు. మళ్ళీ పాదయాత్ర, వచ్చే ఏడాది ప్రజల్లోకి, ప్రజల మధ్య ఉంటాను. మంచిది, సూపర్. వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎవ్వరికి భయపడొద్దు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భరోసా. పెన్నా బేసిన్కు కృష్ణా జలాల మళ్లింపు చట్టబద్ధమే, తెలంగాణ సర్కారు అభ్యంతరాలు అసంబద్ధం. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట ఏపీ వాదన. వైఎస్ జగన్ కలిసిన మడకసిర నేతలు, సాల్మన్ పై కేసుపై న్యాయ పోరాటం.
ఫీవర్ తెప్పించిన ఫిజిక్స్, లెక్కల్లో సగం తిప్పలే, కెమిస్ట్రీ ఒక్కటే హాట్ కేక్. సో జేఈఈ మెయిన్ పేపర్ కఠినమే. తొలి రోజు జేఈఈపై అసంతృప్తి, బట్టి చదువులు విద్యార్థులు బాల్తా, సమయం తినేసిన సుదీర్ఘ ప్రశ్నలు. జనాభా ఆధారిత యూనిట్ విధానంలో పార్టీ కమిటీల 2500 కంటే ఎక్కువ జనాభా ఉంటే ప్రతి సచివాలయ పరిధిలో ఒక ప్రత్యేక యూనిట్. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. మల్లయ్య కొండను కాపాడుకుంటాం, మైనింగ్ నుంచి కాపాడింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, దోచుకునేందుకు గుట్టుగా టెండర్లు నిర్వహిస్తారా, ఎంపీ మిథున్ రెడ్డి. సో ఇవన్నీ ఇదండి. తర్వాత ఆల్మోస్ట్ ఇవి కూడా చెప్పుకున్నాం మనం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే లోటు 15,651 కోట్లు ఉంది, కాకపోతే అవి గృహ వినియోగదారుల మీద మోపము, పారిశ్రామిక అవసరాలు వాణిజ్య వినియోగదారుల నుంచే మేము భర్తీ. అంటే సింపుల్, గృహ వినియోగదారులకు కరెంటు బిల్లులు పెరగవు, వాణిజ్య వినియోగదారులకు పెరుగుతాయి. కమర్షియల్గా ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి పెరుగుతాయి అన్నమాట కరెంటు బిల్లులు. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్ళండి. తర్వాత ఉదయనిధిది విద్వేష ప్రసంగమే, సనాతనంపై ఆయన వ్యాఖ్యలు హిందువులకు వ్యతిరేకం, ఒక్క జాతినే నిర్మూలించాలనేలా వ్యాఖ్యలు, కానీ తమిళనాడులో ఆయనపై కేసు పెట్టరు, పైగా ఆ వ్యాఖ్యల్ని ఖండించిన వ్యక్తిపైన కేసా. మదురై డివిజన్ బెంచ్ తీవ్ర వ్యాఖ్యలు, ఉదయనిధి రాజీనామా చేయాలి బీజేపీ. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 60 కోట్లు రిలీజ్ చేసింది నిన్న ప్రభుత్వం. తర్వాత డయాఫ్రమ్ వాళ్ళను చాలా వేగంగా కట్టారు, పోలవరం పొలంలో నాణ్యత బాగుంది అని విదేశీ నిపుణులు చెప్పారు. తర్వాత మేము రిపోర్ట్ ఇస్తాము, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి అని చెప్పుకొచ్చారు. సో ఇది ఆంధ్రజ్యోతి. సో ఓవరాల్గా 3 పత్రికల్లో వచ్చిన అంశాలు ఇవ్వండి. రేపటి నుంచి యాజ్ యూజువల్ స్టూడియోలో మన ఎల్ఈడి స్క్రీన్ మీద రేపటి నుంచి కంటిన్యూగా ఇన్ టైం 7:30 నుంచి 7:40 కల్లా రేపటి నుంచి రిలీజ్ చేస్తానండి. మ్యాక్సిమం వారంలో 5-6 రోజులు అలాగే రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ.